హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేపల కూర అయితే చేస్తున్నానండి. చేపల కూర అనేది నేను రెండు పద్ధతుల్లో అయితే చేస్తానండి. ఒకటి ఈజీ ప్రాసెస్లో, ఇంకోటి లేట్ ప్రాసెస్ అనమాట. ఈరోజు చేయబోయేది ఈజీ ప్రాసెస్. చింతపండు నానబెట్టుకొని చింతపండు పులుసు, అందులోనే టమాటాలు, ఉప్పు, పసుపు, కారం అన్నీ ఈ విధంగా పులుసు అయితే కలిపి పెట్టేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు అన్నీ వేసుకొని దోరగా వేయించేసుకొని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసేసుకొని ఫ్రై చేసుకొని మనం కలిపి పెట్టుకున్న పులుసు అనేది ఇందులో పోసుకొని మూత అనేది పెట్టేసుకుంటే పులుసు అనేది ఉడుకుతుంది. ఉడికిన వెంటనే చేపలు అయితే వేయకూడదండి. పులుసు అనేది కొంచెం థిక్నెస్గా వస్తేనే చేపలు వేసి చేపలకైతే ఈ పులుసు అనేది బాగా పడుతుంది. ఆ తర్వాత అయితే నేను నీట్గా చేపలన్నీ ముక్కలన్నీ వేసేసుకున్నాను. ముక్కలు ఉడికిన తర్వాత అయితే మనం ఇందులో ఒక పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఆ పౌడర్ వల్లే మనకు టేస్ట్ అయితే వస్తుంది. ఇదేనండి ఆ పౌడరు. ఈ పౌడరు ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు అన్నీ కూడా ఆయిల్ లేకుండా దోరగా వేయించేసుకొని ఈ పౌడర్ అనేది వేసేసామండి. చేపల కూర చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. బాయ్ బాయ్.